శ్రీమాన్ రవిప్రకాష్ గారు ఒక వీడియో చేశారనమాట. దాన్ని మిత్రుడు ఒక గ్రూప్లో పెడితే నేను చూడటం జరిగింది. అదేంటంటే ఈ రాజకీయ నిరుద్యోగులకి గుడ్ న్యూస్ తొందరలోనే అనుకుంటూ, ఇంకా ఆయన ఎప్పుడో ఒక 20 ఏళ్ల నాటి మాడ్యులేషను, హావభావ ప్రకటనతో ఏదో చేసుకొచ్చారు. ఏంటంటే 2026 డీలిమిటేషన్తో 225 సీట్లకి ఆంధ్రప్రదేశ్లో, 153 సీట్లకి తెలంగాణలో రాజకీయ నిరుద్యోగులకి ఒక ఉపాధి కల్పించబోతుంది. ఏమి అంత భావ ప్రకటన అంతేముంది? అసలు ఆ డీలిమిటేషను బిగిన్ అయిందని నీకు ఎవడు చెప్పాడు? సౌత్లో పెరుగుతున్నాయని ఈ కుట్ర ఏంటి? సౌత్లో పెరుగుతున్నాయని ఎవడు చెప్పాడు? ఎంపీ సీట్లు కానీ ఎమ్మెల్యే సీట్ల గురించి చెప్పావు, మరి ఎంపీ సీట్ల గురించి ఎందుకు చెప్పు? ఎమ్మెల్యే సీట్లు పెరిగితే ఎమ్మెల్సీలు పెరుగుతాయి అని కూడా చెప్పాడు ఆయన ఒక నెంబరు. ఎమ్మెల్సీ సీట్లు పెరుగుతారు, బాగానే ఉంది, ఎందుకంటే వీళ్ళు వాళ్ళని. మరి రాజ్యసభలో ఎంపీ సీట్లు పెరగవా? ఇంకా చెప్పాడు ఆ వీడియోలో. అంటే నేను ఒకే నిమిషం కూడా చూడలేదు, వెంటనే బయటకు వచ్చేసాయి. ఎందుకంటే 20 ఏళ్ల క్రితం అంటే ఆయన బాణి, ఆయన వాణి అందరికీ అర్థమైంది, వినిపించుకున్నారు, ఎవరు లేరు కాబట్టి. ఇప్పుడు ప్రతి యూట్యూబర్ అంతకు మించిన జ్ఞానాన్ని పొందిన వాళ్ళే. ఇంటర్నెట్ యుగంలో ఇంకా నేనే టాపు, నేను కేక అంటే కుదరదు కదా. ఇంకా చెప్పాలంటే అసలు 2026 రాలేదు, 2026 జనాభా లెక్కలనే తీయలేదు. ఆ జనాభా లెక్కల ఆధారంగానే డీలిమిటేషన్ కాదు అది. డీలిమిటేషన్ అంటే లిమిటేషన్ చేయటము, డీలిమిటేషన్ అంటే లిమిటేషన్ తీసేయటము. ఇది ఇంకా కేంద్ర ప్రభుత్వమే ఒప్పుకోలేదు. ఎందుకంటే జనాభా ప్రాతిపదికగా జరుగుతుంది అంటే సౌత్కి న్యాయం జరగదు, అన్యాయం జరుగుతుందని స్టాలిన్తో సహా చాలామంది మాట్లాడుతున్నారు. అలాంటి సందర్భంలో ఆయన వచ్చేసి రాజకీయ నిరుద్యోగులకి గుడ్ న్యూస్ అనుకుంటూ ఇంకో 4 ఛానళ్ళు పెట్టినప్పుడు ఎవరన్నా మీడియా ఉద్యోగులకి నిరుద్యోగులకి గుడ్ న్యూస్ అని ఎవడని చేశాడా? ఇలా ఎటకారం చేయకండి పాపం ఆయన్ని అనొద్దు. ఎందుకంటే మాకు 20 ఏళ్ల క్రితం మీడియా అంటే అదో రకమైన భ్రమ, అదొక మాయాజాలం చూపించిన వ్యక్తుల్లో ఆయన ఒకటి. ఆ తర్వాత కదా మీడియాలోకి వచ్చిన తర్వాత ఎంత గబ్బు అనేది తెలిసింది. ఒక రేంజ్కి తీసుకెళ్లారు, ఆ తర్వాత తానే ఆ రేంజ్ కోసం మళ్ళీ ప్రయత్నిస్తున్నారు. ఆ టీవీ అనేది పెట్టుకుని ఆయన మీద వ్యక్తిగతంగా విమర్శలు చేయడం కాదు, కానీ అసలు ఆ ప్యాకేజీలో అర్థం ఉందా? ఆ తెలంగాణలోని సగం జనాభా అంటే 30% జనాభా హైదరాబాద్లోనే ఉంది. హైదరాబాద్లో ఉన్న జనాభాలో అందరు ఇక్కడ ఓటర్లేనన్నా? హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ హైదరాబాద్ జనాభా అని ఎట చెప్పగలరు? హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళు వాళ్ళ ఓటు హక్కును బట్టి కదా వాళ్ళు ఎక్కడ పౌరులు అని చెప్పేది. వాళ్ళ ఆధార్ కార్డులన్నీ ఎక్కడున్నాయి? అంతెందుకు వీళ్ళ షడ్డుగూళ్ళు ఛానళ్ళు ఉన్నాయి కదా, ఆ ఛానళ్ళే కదా పండగ వచ్చింది చాలా ఆనందంగా జరుపుకోవటానికి కూటమి ప్రభుత్వంలో 40 లక్షల మంది తరలివెళ్ళారు అన్నది. నువ్వు చెప్పిన 30% జనాభా ఆడుంది స్వామి. హేతుబద్ధత లోపిస్తే ఎలా? ఇంకా మనం 2000లోనే ఉన్నాం అనుకో, ఇంకా ఆ పాత బాణీలోనే వినిపిస్తే ఎలా? లేటరల్ థింకింగ్, ఆల్టర్నేటివ్ థింకింగ్, కొల్లేటరల్ డ్యామేజ్, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్లు ఇట్లాంటి పదాలన్నీ వాడండి, అర్థమవుతుంది. ఇంకా మహిళా రిజర్వేషన్లతో 128 ఎమ్మెల్యేలకు అంటే ఒక రాగయుక్తమైన బాణి. ఏం మహిళా రిజర్వేషన్ ఉండేది? ఉన్న సీట్లలో మహిళా రిజర్వేషన్లు అవేందో మళ్ళీ మగ ఎమ్మెల్యేలకి ఒక 100, మహిళా ఎమ్మెల్యేలకి 128 ఉన్నాయి. మొత్తం కలిపితేనే కదా పెరిగేది. 225, 153 అనే లెక్క ఇప్పుడు కాదు నాయన, 10 ఏళ్ల క్రితమే చెప్పారు. 2014లోనే చెప్పేశారు. దీనికేం పెద్ద తవ్వి తలకెత్తుకొని పరిశోధించి తెలుసుకున్నది ఏం లేదు అక్కడ. గొప్పగా ఏదో మీకు ఎవ్వడికి తెలియని సత్యం నేను చెప్తాను తెలుసా అని ఇలా చెప్తుంటే ఎవడో చూడండి. రాబోయే రోజుల్లో దీని మీద రగడ జరుగుతుంది. అంతెందుకు, నువ్వు రాజకీయ నిరుద్యోగులకి గుడ్ న్యూస్ అని తెలంగాణలో 33 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లో 25 జిల్లాలు చేసినప్పుడు చెప్పొచ్చుగా. అదెట్ట అంటారా? మనం ఎప్పుడో చెప్పాం మన మిత్రుడు. ఒక జడ్పీ చైర్మన్ వస్తాడు, ఒక జిల్లా వస్తాడు, ఒక జిల్లా ఎస్పీ వస్తాడు, ఒక జిల్లా కలెక్టర్ వస్తాడు. అలా బ్యూరోక్రాట్లకి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చుగా. అప్పుడు ఎందుకు అంతెందుకు ఇప్పుడేగా మదనపల్లె, రంపచోడవరం, ఇంకొక జిల్లా మార్కాపురం జిల్లా, కొత్త జిల్లాలు ప్రవేశపెట్టారు. అప్పుడు చెప్పాల్సిందిగా 3 జడ్పీ చైర్మన్లకి అవకాశం అని చెప్పొచ్చుగా. రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో ఆర్డీఓలకి, యంత్రాంగానికి, ఇంకా టీ కొట్టోళ్ళకి మీ షడ్డుగుడు జగనోద్ధరణమూర్తి చెప్తుంటాడుగా. ఆయిల్ వచ్చినాయి, కార్లు వచ్చినాయి, డ్రైవర్లు వచ్చారు, మెస్సులు వచ్చినాయి, పిల్లలు వచ్చారు అనుకుంటారు. ఇప్పుడు ఈ కొత్త జిల్లాల ఏర్పాటుతో కూడా ఏందనేది కూడా చెప్తాడేమో. షడ్డుగుడిని ఎందుకు అంటున్నావు అంటే వీళ్ళందరూ